అత్తయ్యగారు, జానకి అక్కడికేమన్నా వచ్చిందా? పొద్దున్నే 6 గంటలకి అల్లుడు ఫోన్ చేసి అడిగిన ప్రశ్నతో లీలమ్మకి మతిపోయింది. జానకి రావడం ఏంటి? ఇంట్లో లేదా? అడిగింది. భాస్కర్ స్వరం వణికింది. లేదు. నిన్న సాయంత్రం బయటికి వెళ్తున్నా రావడానికి 2 గంటలు పడుతుంది. మీరు పిల్లలు భోజనం చేసేయండి అని చిన్న కాగితం ముక్క మీద రాసి పెట్టి వెళ్ళింది. నేను ఆఫీస్ నుంచి వచ్చి ఆ కాగితం చూసి పక్కింటి అమ్మాయితో సినిమాకి ఏమన్నా వెళ్ళిందేమో, వచ్చాక భోజనం చేయొచ్చులేమని టీవీ చూస్తూ కూర్చున్నాను. హరి, చరిత కాలేజ్ నుంచి వచ్చి అమ్మేది అని అడిగినా సినిమాకి వెళ్ళిందని చెప్పాను. వాళ్ళు పూర్తి భోజనం కథ చేసేసి కోసం మా చదువుకుంటూ ఛానల్ని విజిట్ కూర్చున్నారు. చేయండి. 9 అయింది, నచ్చితే లైక్ 10 చేయండి, అయింది. షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట కొట్టారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ కథల్ని మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదా మరి.